నమస్తే సార్. నా పేరు కరుణారాణి అండి. మేము విద్యాశాఖలో ఒక భాగమైనటువంటి సమగ్ర శిక్షలో CRMTలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. మేము గత 14 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి మాకు జీతం ₹1 కూడా పెంచలేదు సార్. మాకు విద్యాశాఖలో ఏ పని పడినా మొత్తం CRMTల భుజాల మీద నడుస్తుంది సార్ వర్క్ అంతాను. మా ప్రధానమైన డిమాండ్ అని కాదు, అది అభ్యర్థన మాత్రమే. దయచేసి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మా మీద కుటుంబాలు అన్నీ ఆధారపడి ఉన్నాయి సార్. దయచేసి అర్థం చేసుకొని మాకు జీతాలను పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే విద్యాశాఖలో మా పోషణలు విలీనం చేసి మా జీవితాలకు ఒక వెలుగుబాట అన్నది నింపుతారని ఆశిస్తున్నాం సార్. మరొక ప్రధానమైన డిమాండ్, అది కూడా డిమాండ్ అని మేమైతే అనుకోము సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి BED టెట్ విద్యార్హతలతో టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్లకు సమానంగా వర్క్ చేస్తున్నాం సార్. విద్యాశాఖలో విలీనం చేయడం ప్రధానమైన మా యొక్క అభ్యర్థన సార్. లేదా DSCలో వెయిటేజ్ ఇచ్చిన కొంతమంది జీవితాలు, వయసు మీరిపోతున్న అభ్యర్థులు, ఈ చిరుద్యోగులకి వయసు మీద పడిన వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ మరొక 62 సంవత్సరాలకి ఉద్యోగ విరమణ వయసును పెంచాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్లు సార్. అలాగే ESI మాకు ఎటువంటి హాస్పిటల్కి ఎటువంటివి లేవు సార్, అవి కూడా మాకు కల్పించాలని మేము కోరుతున్నాం సార్. నా పేరు అనురాధ సార్. మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము సర్వశిక్ష అభియాన్లోని CRMTగా మేము వర్క్ చేస్తున్నాం సార్. 14 సంవత్సరాల నుండి మేము వర్క్ చేస్తున్నాము. మా యొక్క పాత్ర ఈ గవర్నమెంట్కి ఎంతో విలువైంది, కానీ మమ్మల్ని మాత్రము గుర్తించట్లేదు. గత 7 సంవత్సరాల నుండి కూడా మేము ఈ వ్యవస్థలో ఉండి చాలా నష్టపోయాం. ఎందుకంటే ఎటువంటి బెనిఫిట్స్ కూడా మేము పొందుకోలేదు. సగానికి సగం మా వ్యవస్థలోని మమ్మల్ని అందరినీ కూడా యూజ్ చేసుకున్నారు సార్, కానీ ఎటువంటి కూడా మాకు అందలేదు. కాకపోతే ఇప్పుడు మేమైతే ఏం చెప్తున్నామంటే, మాకు 7 సంవత్సరాల నుండి మాకు పెంచాల్సిన శాలరీని మేము పెంచమని అడుగుతున్నాం సార్. మేము గత ప్రభుత్వంలోనే కానివ్వండి, అధికారులకే కానివ్వండి, రాజకీయ వీళ్ళకి అందరికీ కూడా మేము వినతి పత్రాలు అందించాం. మా బాధను మేము చెప్పుకున్నాం సార్, కానీ ఎవరు కూడా మమ్మల్ని మా బాధను కూడా పట్టించుకోవడం లేదు. పనికి మాత్రము మమ్మల్ని పిలుస్తున్నారు. ఈ పాఠశాల విద్యాశాఖలోని CRPలు ఉండాలి, వీళ్ళే పని చేయాలి, వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సార్. కానీ గ్రౌండ్ లెవెల్లో చేస్తూనే మేము చాలా కష్టపడి చేస్తున్నాం సార్. కానీ ప్రభుత్వానికి ఏంటంటే అసలు CRPs అన్న ఒక గుర్తింపు అయితే లేదు సార్. మేము బాధపడుతుంది ఏంటంటే మమ్మల్ని గుర్తించాలి, మా పనికి తగిన ఫలితాన్ని మేము కోరుకుంటున్నాం సార్. మేము టెట్ BEd చేసి ఉన్నాం సార్, మంచి క్వాలిఫికేషన్లో మేము చేస్తున్నాం. కానీ మా పని చూస్తే చాలా కొంచెం ఇబ్బందికరమైన పనులు మేము చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ గుర్తిస్తుంది, మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది అని మేము ఆశిస్తున్నాం సార్. కానీ ఎటువంటిది కూడా ఇవ్వకపోయేసరికి మేము చాలా నిరుత్సాహపడ్డాం. బ్రతిమాలాడడం అందరినీ చాలా విధాలుగా మేము బ్రతిమాలాడుకొని మా వినతి పత్రాలు అందించాం. కానీ ఇదే టెంట్లో గవర్నమెంట్ కూడాను మమ్మల్ని అన్నీ ఇస్తామని చెప్పారు. అడిగిన ప్రతిదీ మేము నెరవేరుస్తామని హామీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఎటువంటి హామీ కూడా జరగలేదు సార్. కాకపోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే మేము చేస్తున్నది ఎక్కువ పని, మాకు ఇస్తున్నది చాలా తక్కువ సార్. దీనివల్ల ఏంటంటే దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం సార్. మేము వేరే దగ్గరికి వెళ్తే సంపాదించుకోవచ్చు ఎంతో కొంతైనా, కానీ ఇంటికి వెళ్ళినా సరే ఇదే ఈ వర్కే మాకు ఎంత ఇంపార్టెంట్ అని మాకు మేము దైవంగా మేము భావిస్తున్నాం సార్ ఈ వర్క్లోని. కానీ అధికారులు ఏంటంటే కొంచెం మమ్మల్ని గుర్తించి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని మేము వేడుకుంటున్నాం సార్. ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు సార్. ఒక ట్రావెలింగ్స్ కానీ, ఒక ఫోన్కి సంబంధించి నెట్ కానీ, వర్క్ అంతా కూడా సిస్టంలో చేయాలి, ప్లస్ ఫోన్లో మేము ఫాలోఅప్ చేస్తూ ఉండాలి సార్. కానీ మాకు ఎటువంటి అలవెన్సెస్ కూడా లేవు సార్. ఒక మా ఫ్యామిలీకి ఏమైనా అయినా సరే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు సార్. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కోరుకుంటున్నాము. తర్వాత ఉద్యోగ భద్రత కల్పించమని కోరుకుంటున్నాము. మేము ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్ గుర్తించి ఏ న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ న్యాయాన్ని కొన్ని డిమాండ్ ఇవ్వమని వేడుకుంటున్నాం సార్. గత DSCలోనైతే సచివాలయం సచివాలయంలో కానీ మేము ఎగ్జామ్స్ రాసాం సార్. కానీ మాకేంటంటే ఈ వర్క్ పరంగా మేము చూసుకుంటూ
కొంచెం కొన్ని మార్కులతో మేము తప్పిపోయాం సార్. అప్పుడు కూడా మేము అడిగాం సార్, ఏంటంటే మాకు వెయిటేజీ కల్పించండి, మేము కూడా కొంచెం చదువుకున్న వాళ్ళమి, వాళ్ళల్లో ఒక వెయిటేజీ ఇస్తే మాకు ఉపయోగపడుతుంది కదా అని. అప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. గత డిఎస్సిలో కూడా మేము అందరమే చదువుకొని రాసాం సార్, కానీ ఎటువంటి ఫలితం పొందుకోలేకపోయాం సార్. ఏంటంటే ఒత్తిడి అలా ఉంటుంది సార్. అయినా సరే రాసాము, ఒక 4-5 మార్కులు, 1 మార్కులో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ ఒక సంవత్సరానికి ఒక్క వెయిటేజ్ ఇచ్చినా సరే మేము కూడా ఇప్పుడు చాలా మరొక గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉంటుంది సార్. కానీ అటువంటి పరిస్థితి మేము లేనందుకు చాలా నిరుత్సాహపడుతున్నాం సార్. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ అర్థం చేసుకొని మేము ఏదైతే అడుగుతున్నామో మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాం సార్. ఇది జరుగుతుంది. ఈరోజు ఆత్మదీక్షగా మేము పెట్టుకున్నాం సార్. తర్వాత ఏంటంటే 22వ తారీఖున మరి చలో విజయవాడ కార్యక్రమం అక్కడ మేము చేస్తామని 3500 సిఆర్పిస్ అన్ని జిల్లాల నుండి కూడా అటెండ్ అయ్యి అక్కడ మా యొక్క పనిని మేము చేయాలని మేము ఆశపడుతున్నాం సార్. నమస్తే అండి. మేము మాధవధార సిఆర్పిగా పనిచేస్తున్నాను. నా పేరు లలిత కుమారి అండి. మేము 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. విద్యా వ్యవస్థలో వచ్చిన ప్రతి పనిని కూడా రాత్రి పగలు టైంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఆదివారంతో కానీ సెలవులతో కానీ పండగలతో కానీ సంబంధం లేకుండా ప్రతి పనిని మేము విద్యా వ్యవస్థలో చేస్తున్నామండి. అయితే మేము చేసినందుకు ఏనాడు కూడా బాధపడట్లేదండి. కానీ మేము చేసిన పనికి సమానంగా పనిచేసిన పనికి సమాన వేతనాలు ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి పోల్చుకుంటే కూలివాడికి ప్రతి సంవత్సరం ఒక 200-300 చప్పున పెంచిన వాళ్ళ జీతాలు కూడా పెరుగుతున్నాయి. కానీ మా జీతాలు ఎంతతో ఉన్నామో అంతతోనే ఈ రోజుకి కూడా ఉండిపోయామండి. మాకు లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే హైక్ చేశారండి. మళ్ళీ ఇదే టెంటలో మేము ఉండి చేస్తునేటప్పుడు ప్రతి టీడీపీ నాయకులు వచ్చి కూడా మేము రాగానే ప్రభుత్వంలోకి వచ్చిన తురంతు మీ వెంటనే మేము మీకు వచ్చిన కోరికలన్నీ నెరవేరుస్తామని చెప్పారండి. అన్నీ నెరవేర్చకపోయినా కనీసం డిమాండ్లో పెట్టి 4-5 కోరికలైనా మాకు నెరవేరిస్తే బాగుంటుందండి. మొన్న డిఎస్సిలో ఇంచుమించు 200-300 మంది వరకు కూడా హాఫ్ మార్కు 1 మార్క్ తోటి పోయిన వాళ్ళమేనండి. డిఎస్సిలో ప్రతి సంవత్సరానికి హాఫ్ మార్క్ ఇచ్చినా 14 ఏళ్ళకి 7 మార్కులు వచ్చిందండి. ఇంచుమించు ఉన్న వాళ్ళందరము డిఎస్సిలో మేము స్థాయి సంపాదించుకున్నామండి సీటు. కానీ అది కూడా ఇవ్వలేదండి. కనీసం ఇలా మా ఇంట్లో కానీ మాకు కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కనీసం హెల్త్ కార్డులు కూడా మాకు లేవండి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇవేవి డిమాండ్లను రోడ్డు ఎక్కట్లేదండి. దయచేసి మా అందరి నందు దయించి మేము వేడుకుంటున్నా, మేము ఇందులో పెట్టినటువంటి కోరికలు నెరవేరుస్తానని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని, 60 నుండి 62 సంవత్సరాల వయసు పరిమితిని పెంచుతారని, ఈఎస్ఐ పిఎఫ్ హెల్త్ కార్డులు ఇస్తారని మేము వేడుకుంటున్నామండి. సమాన పనికి సమాన వేతనం కూడా కల్పిస్తారని సవినయంగా కోరుకుంటున్నామండి. అంతేగాని మేము ఇదేమీ డిమాండ్లని కాదండి. మా అభ్యర్థన ఒక్కసారి గవర్నమెంట్ ముందు పెట్టాలని మాత్రమే మేము ఈ దీక్షను పెట్టుకున్నామండి. దయచేసి దీన్ని నెరవేరుస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు అరుణ అండి. గత 14 సంవత్సరాల నుండి సమగ్ర శిక్ష అభియాన్లో మేము సిఆర్ఎంటీలుగా జాబ్ చేస్తున్నాము. మేము ఆ విద్యాశాఖకి సంబంధించిన విధులన్నీ నిర్వహిస్తామండి. కాకపోతే మాకు టైం లేదు, ఒక జాబ్ చాట్ లేదు, ఏం లేదు. వర్క్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. జీతం మాత్రం ₹1 కూడా పెరగట్లేదండి. గత 7 సంవత్సరాల నుండి ₹1 కూడా పెరగలేదు. అలాగే చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మేము ధర్నా చేసాం 25 రోజులు. చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఏంటంటే మీ న్యాయమైన కోరికలని మేము తీరుస్తాము, మీరేమీ గొంతెం కోరికలు కోరట్లేదు కదా, మేము న్యాయం చేస్తాం అన్నారు. సరే అనుకున్నాం, ఆశ పెట్టుకున్నాం, అందరం ఓట్లేసాం, గెలిపించామండి. ఇప్పుడు ఒక్కరు కూడా రావట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది ఏమి మా డిమాండ్లు ఏం కాదండి, మేము జస్ట్ మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం అంతే. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, ఇంకేం కాదు. మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏమీ లేదు. ఏమైనా అయితే మా ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోవడమే. పిఎఫ్ లేదు. మొన్న మా హస్బెండ్కి బాగాలేదండి 2 months ముందు, ఏం చేయాలో తెలియదు. అదే ఈఎస్ఐ ఉందనుకోండి, మాకు కాస్త హెల్ప్ అవుతుంది కదండి. ఏమీ లేదు, ఎలాంటి విషయాలు. మేము కోరికలే జస్ట్ అభ్యర్థిస్తున్నాం గవర్నమెంట్ని అంతే. అలాగే నాకు 1 మార్కులో డిఎస్సి పోయిందండి మొన్న. ఆ డిఎస్సి కష్టపడి చదివాం, వెళ్ళి ఉద్యోగం చేసుకుంటేనే, అది రాలేదు. పోనీ మాకు కనీసం సంవత్సరానికి హాఫ్ మార్క్ ఇచ్చినా మాకు 6 మార్కులు వస్తున్నాం, 7 మార్కులు వస్తుంది. 2 మార్కులు వస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది, అది రాలేదు. అందువల్ల మేము ఇంక విసిగిపోయి ఇంక ఏం చేయాలో తెలియక గవర్నమెంట్ని కడుపు కాలి వచ్చామండి రోడ్డు మీదకి. లేదంటే ఎందుకు వస్తామండి, మాకు సమాన పనికి సమాన వేతనం వస్తే శుభ్రంగా జాబ్ చేసుకుంటాం కదా.
ఏమీ లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్నే మేము అడుగుతున్నాం అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు 23,000 ఇస్తున్నారండి, 23,300 వస్తుంది. అందులో ఈ పిఎఫ్ ఎస్ ఏమి ఉండదు అంతే. అది కూడా 7 ఏళ్ళ నుండి ఇదే ఒకటే జీతం. అంటే మామూలుగా చూడండి, ప్రైవేట్ జ్యువెలరీ షాపులు వాళ్ళు చేసుకుంటారు కదా ప్రైవేట్ జాబ్లు, వాళ్ళకి కూడా సంవత్సరానికి ఎంత ఇంక్రిమెంట్ ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మాకు ఏవీ లేవండి. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అయిపోయిందండి. పేరుకేమో సమగ్ర శిక్ష అని చెప్పుకుంటున్నాం, కానీ ఏమీ లేదు లోపలికి వెళ్తే. అందువల్ల మాకు ఇంక బాధ వేసి ఇంక మేము అంటే 7 ఏళ్ళు అంటే చూడండి ఎంత రేట్లు పెరుగుంటాయి, మా జీతం మాత్రం పెరగట్లేదు. అందువల్ల మేము ఇంక ఏం చేయలేదు తెలియక ఇలాగ వచ్చాము. లాస్ట్ టైం కూడా చేసామండి. ఇంకా మరి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని ఆశతో మా న్యాయపరమైన కోరికలు తీర్చమని అభ్యర్థిస్తున్నామండి అంతే.